హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ మహేష్. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము చిలుకూరు వెళ్తున్న రోజు మార్నింగ్ అనమాట వ్లాగ్ స్టార్ట్ చేసాము. కుర్తి చెప్పు, ఎడకపోతున్నాము, చిలుకూరు పోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము చిలుకూరు పోతున్నాం. మరి ఇంకా చిలుకూరుకు వెళ్ళే రోజు 5:30కి లేచి రెడీ అయిపోయామన్నమాట. 7 కల్లా, అంటే మనం ఇక్కడ 8 నుంచి బయలుదేరితే తొందరగా వెళ్ళి వచ్చేస్తాం కదా అని చెప్పేసి అయితే మేము ఎర్లీగా రెడీ అయిపోయాము. ఇంకా 6 o'clock 6:30కో టీ తాగుతున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా లేచి తనకు ఆ రోజు పని ఉందనమాట. సో నేను అయితే వంట చేయలేదు ఆ రోజు, తనే చేసుకుంటున్నాడు, చికెన్ వండుకుంటున్నాడు అనమాట. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పి ఓన్లీ టీ పెట్టేసుకుని తాగి మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. స్టార్ట్ అయ్యాము. మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట కింద మా ఆఫీస్లో చెల్లె వాళ్ళందరూ. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇంకా స్టెప్స్ దిగుతుంది, మరేంకా వెళ్ళే దిగుతుంది. సో వచ్చేసాం అనమాట. బస్ స్టాండ్ దగ్గరికి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం జోక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక మేమందరం ఎక్కడికి వెళ్తున్నాం చెప్తాం గట్టిగా. ఇక బస్ అయితే ఎక్కేసాము అనమాట. తార్నక్కన ఎక్కడికి వచ్చాము. ఇంకా ఈ బస్సులో ఏంటంటే మా రేణుకకి బస్ పడదు, మా నీలకి బస్ పడదు అనమాట. సో అందుకే ఎవరి కాలం సైలెంట్గా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాం. అఖిల నేనే మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వెళ్ళేటప్పుడు అంటే ఎదురెదురు కూర్చున్నాం పక్కన ఒక్క బస్సులో మట్టుకే. తర్వాత ఎవరి కాళ్ళే కూర్చున్నాం అనమాట బస్సు. ఇంకా ఇక్కడైతే ఫ్లేవర్ నాకు బొకేస్ అయితే చాలా నచ్చినాయి. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫుల్ ఉన్నాయి. అసలు ఎంత ముద్దుగా అనిపించింది. అందుకే ఒక చిన్న వీడియో అయితే తీసాను. ఇది ఏరియా తెలియదు కానీ మెహదీపట్నం వెళ్తున్నప్పుడు అనమాట. మేము సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నంకి బస్సు ఎక్కాం. మా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా ఉంటాయి, కాకపోతే కవితక్క కోసం ఏంటంటే మేము సికింద్రాబాద్లో దిగామన్నమాట. ఇది మెహదీపట్నం, ఇక్కడికి చిలుకూరు బస్సు వస్తుందంట, అందుకే వెయిట్ చేస్తున్నాం. పొద్దున్నుంచి ఇప్పుడు కవితక్క చెప్పాలి, వీడియో తీస్తున్నాం. అమ్మో అది నైట్ పెట్టిన. అవునా, ఇంకా చిలుకూరు బస్సు కూడా వచ్చేసింది. ఇంకా చిలుకూరుకి అయితే బస్సు ఎక్కాము. వెళ్ళేటప్పుడు బాగానే సీట్లు దొరికినాయి మాకు, వచ్చేటప్పుడు అయితే అసలు దొరకలేదు అనమాట. వచ్చేటప్పుడు ఎలా ఒకళ్ళ మా చివరైతే ఒకళ్ళు ఈ చివర కూర్చున్నాము. సో మేము ఫస్ట్ టైం అనమాట బస్సులో వెళ్ళడం, ఫస్ట్ టైము. మాకు రూట్ తెలీదు, కనుక్కుంటూ వెళ్ళాము. మామూలుగా తెలుసు, కాకపోతే ఎవరి కాలం వెళ్ళడం ఫస్ట్ టైం. నేనైతే టెంపుల్కి వెళ్ళడం సెకండ్ టైం అనమాట. సో ఒకసారి కార్లో వెళ్ళాను. కాదు అక్క, నేను ఇది మ్యాప్లో చూసిన కానీ ఉంటుందో లేదో ఇప్పుడు అనుకుంటా. నిజంగానే ఉన్నది. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామన్నమాట టెంపుల్ దగ్గరికి. బస్ దిగేసి ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. మనకు తెలియ అంటే అప్పుడులో కార్లో వెళ్ళాను కాబట్టి నాకు అంత రూట్ గుర్తులేదు. సో ఇప్పుడైతే మాకు ఎలా ఇంకా వెళ్తూ ఉన్నారు జనాలు, బట్ అలా కూడా వెళ్ళే వాళ్ళమేమో కానీ అక్కడ కొబ్బరికాయలు అమ్ముకుంటుంది కదా, ఆమె వచ్చి తీసుకెళ్ళింది అనమాట. అంటే బస్సు దిగంగానే కస్టమర్ని వాళ్ళ షాప్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో అక్కడి నుంచి ఆమె దగ్గరనే కొబ్బరికాయలు అవి తీసుకొని చెప్పులు అక్కడే విప్పేసి వెళ్ళామన్నమాట. టెంపుల్ చుట్టూ తిరిగేసి ఇంకా ఇవైతే రోడ్డు మొత్తం షాపింగ్ అయితే, మీరు మనీ అంటే వెళ్ళని వాళ్ళకి చెప్తున్నా, మనం మనీ మంచిగా తీసుకెళ్తే షాపింగ్ అంటూ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. యూనిక్ ఐటమ్స్ అంటే మంచిగా ఉంది, కాకపోతే రేట్లు కూడా అలాగే ఉన్నాయి. మేము చిన్న రోల్ తీసుకుందామని చాలాసేపు వెతికాము. సో ఒక చోట 360 చెప్తున్నారు, ఒక చోట 280 చెప్తున్నారు. సో ఇంకెందుకు, ఇక్కడ రేట్ ఎక్కువే ఉన్నట్లుంది. నువ్వు ఫాలో అయిపో.
లేదా అమౌంట్ ఇప్పుడు ఎవరికి వేపిస్తావు? ఆమె దగ్గర దొరుకుతాయమ్మ తీయక్క అన్ని. ఉసిరి దీపం పెడదాం అక్క. ఇంతసేపు నేనేనా వీడియో వారు కట్టుకోట నా ఫోన్. మరి ఆమె ఎందుకు తీసుకొచ్చింది కట్టక్క? మామూలు చామంతి అగరబత్తులు ఉన్నాయమ్మ అక్కడ. బాలాజీకి ఇవ్వాలి పూలు శివాలయం కావాలి ఇస్తాం మేము కూడా. మూర 30 ఉంటుంది. 5 మూరలు 7 మూరలు పాదాలకు ఇస్తారు. ఒక మూర చిన్న మూడన్నా తీసుకో. మున్నమ్మల స్వామి చామంతి పూలు తీసుకో, దండ కొబ్బరికాయ తీసుకో. చామంతి పూలు బాలాజీకి ఇచ్చారు. శివాలయం కాడ పూజకి వెళ్తారు. ఇది లోపల బాలాజీకి ఇచ్చి మీరు తీర్థం తీసుకుంటారు. లోపలికి వెళ్ళి చిన్న 3 మూరలు తీసుకో తీర్థంలోకి ఇస్తారు. అబద్ధం వద్దు దేవుని దగ్గర మాకు. మాకు కొబ్బరికాయ అది దండ. మీరు అందరు లోపలికి పోతారు కదా, దీంతో లోపలికి వెళ్తారు. లేదు ఇక్కడ. సో ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం అనమాట. మాకు తెలీదు ఇలా వెళ్ళి ఎలా వెళ్తారో ఏంటో. సో అందరు ఇలాగే వెళ్తున్నారు కదని ఇట్లా వెళ్ళాము. లోపల తిరుగుతారేమో, బట్ మేము వెళ్ళిన రోజు అందరు బయట తిరుగుతున్నారు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి. తెలీదు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్తే ఉపయోగపడుతుంది. సో ఇంకా అయితే మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఇంకా మా చెల్లె వాళ్ళేమో ఎన్నుకున్నారు. మరి ఇంకా నేను మా హస్బెండ్ అయితే రాలేదు. మా మానస్ని కూడా తీసుకెళ్ళేదన్నమాట. సో మనము చాలా లాంగ్ జర్నీ కదా, ఇంకా మళ్ళీ వాడు ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. ఏదైనా మనం కొనిపిపోయినా అది కావాలి అన్నంత పంతంతో ఉంటున్నాడు. సో అలాంటప్పుడు మా హస్బెండ్ లేకుండా తీసుకెళ్ళాను అనుకోండి, నా మనీ అంటే మనకు కొంచెం మనీ తక్కువే తీసుకెళ్ళాను నేను ఆ రోజు. అనుకోకుండా సడన్గా వెళ్ళిపోయాం అందరికీ కుదిరి. ఇంకా లోపలికి వచ్చి దర్శనం కూడా చేసేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో నేను అప్పుడేమో తెలియక వచ్చి అప్పుడు దండం పెట్టుకుని వెళ్ళిపోయామంతే. ఫుల్ వర్షం అప్పుడు. ఆ టైంలో నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు టెంపుల్ ఇలా ఉంటుంది అని చెప్పి. సో అయితే టెంపుల్ అయితే సూపర్ ఉందన్నమాట. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా పంతులకి అయితే కామెడీ చేస్తున్నారు. సో నామాలు కూడా పలికిస్తున్నారు అనమాట. చాలా బాగా జరిగింది సండే అయితే మాకు. కార్తీక్ వీడియో ఫోటో 2 వీడియో ఫోటో 2 వస్తాయిరా. సెల్ఫీ స్టిక్ తినా మన నేను ఇక్కడనే దిగుదామన్నా. ఇక్కడ ఇంకో ముందుకు వెళ్దాం లేడు ఉంటే ఇలా చింత చెప్పు. ఇప్పుడు ఎప్పుడు కార్తీక గుర్తుకి చిన్నది కొనుక్కున్నాం. ఇట్లా ఇది ఎంత బాగుంది కదా. కలర్ ఏం పోదా? ఇగో మన దాంట్లో దొరికేటి తీస్తున్నా కదా. మీరు జరుగురమ్మా, మేము పోతాం. రెండా ఒకటా? ఏడుంది ఇవా? ఇవెంత?
రేణుకా అరే కుంకుమ డబ్బా ఇవి ఎంతనంటేనే ఇవెంత ఇలా నిలబడ్డు 200 తీసుకుందాం ఇవి 5 రూపాయలు ఎన్ని తీసుకోవాలి 2 చాలా ఇగో నా ఒక్కటి 2 తీసుకున్నా నువ్వు ఇయ్యకు అన్న 20 అందులో పట్టుకో నేను ఇదిగో ఏమైంది తీసుకో కమ్మలు బుట్టలు నీ సైజు లేవా ఇందులో ఇది ఎట్లా ఇదైతుంది మరి దగ్గరకి ఎట్లా సైజు బట్ట తీసుకోవాలా ఇది మా వాళ్ళు మా బాబు సైజు 4 years ఎంత ఇక్కడ కూడా ఉన్నాయిగా అయినా మనకి సిక్కిన వర్లేదు అక్క ఇది బాగుంది చిడు 200 అంటారు ఇది ఎంత 250 కానీ బాగుంది కదా డ్రీమ్ ఏమంటారు అది ఇది ఏంటిది ఇవెంత ఒక్క జత 25 ఒక్కటి జత బ్లాక్ దొరికినాయి పట్టుకో ఇలాంటివి చూడు ఇదెంత అక్క 10 నండి తీసుకో ఇదిగో చూడు బాగా ఇది బాగుందిరా ఒకటి తీసుకో అక్క నాడు పెట్టి ఆడున్నట్టు వీళ్ళేరి ఈ 2 తీసుకుందాం సరేనా ఏం తీసుకుంటారాడండి ఇద్దరు ఓ పెట్టినావా కుంకుమ తీసుకోవా నువ్వు తీసుకున్నా 2 తీసుకున్నా కదా వేస్తారా
మన దీపం లేదురా. కవితక్క ఈ హ్యాండ్ బ్యాగ్ కొందామా? నీకే కొనాలి. ఇదిగో ఫోన్ పౌచ్. ఫోను ఏడవడితే వేస్తావు కదా. ఇది బాగుంది. ఇది బాగుంది కదా, జ్యువెలరీ పెట్టుకొని ఇంకా పెట్టుకోవడానికి. ఇది ఎంత? స్వామి ఇది ఎంత? 150 అంటారా? ఫిక్సా? నీలో ఇది అద్దమా? సో ఇదంతా లోపల షాప్స్ అన్నమాట. లోపల దేవుడికి సంబంధించిన కానీ అన్నీ ఉన్నాయి. బయట అయితే రోడ్లు అట్లాంటివి ఉన్నాయన్నమాట. సో నేనైతే ఏం తీసుకోలేదు. నాకు చాలా ప్రైజ్ అనిపించింది. నేను తీసుకోవాల్సిన యూనిక్ ఐటమ్స్ అయితే నాకు అంతగా ఏం కనపడలేదు. సో ఈ హెయిర్ బ్యాండ్ ఒక్కటి తీసుకున్నాను అనమాట పాప కోసం. పెట్టుకోక చెప్పింది కదా, పెట్టుకో. బాగుంది. సో నైస్. ఇవి తీసుకొచ్చింది. అది బాగుంది. 180 ఇది. దాటు చూద్దాం. ఈ కార్తీక్ దారేనా నేను సంచి తెచ్చిన అక్కడ చిన్నది. అన్నా ఈ రోల్ ఎంత? 250. అక్కడ మనం అక్కడ అడిగినాం చూడు. అది ఆడెంత చెప్పిండు? 180 ఏమో చెప్పిండు. అరే చిన్నపిల్లలే చూడరా. సరే ముందే ఇగో ఇటు ఉన్నదా? ఏది ఇదెంత? ఇది 250 అంట. కలిసిపోయినా ఎవరిదే ఏమైతే అగో నీది అది ఫస్ట్ది కదా.
చేయకు, అట్లనే ఉంచేసి. ఇంకా టిఫిన్ చేద్దామని అయితే వచ్చామన్నమాట. టిఫిన్ తీసుకుంటున్నాం. వారికి నచ్చని వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నేను చిన్న పునుగులు తీసుకున్నా, కవితక్క చిన్న పునుగులే, అఖిల కూడా చిన్న పునుగులే తీసుకుంది. మా రేణుకేమో ఆనియన్ దోశ, కార్తిక్ వచ్చేసి మసాలా దోశ, ఇంకా నీల వచ్చేసి బోండా, కాంచన వచ్చేసి పూరి అనమాట. ఇట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నాము. ప్లేట్ వచ్చేసి 40 రూపీస్. నేను తిన్నాను కానీ వీళ్ళు ఎవరు తినలేదనమాట. మార్నింగ్ నుంచి నేను పొద్దున్నే తినేసాను. ఆమె వేసిచ్చింది. అయ్యో ఆకలి ఆకలి. ఇంకా తిన్నాక మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా కనిపించింది అనమాట షాప్స్. అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా షాప్స్ అయితే ఉంటే ఇంకా అవన్నీ తిరుగుతూ వస్తున్నాం అనమాట. ఇంకా బస్ దగ్గర చెప్తే వినట్లేదు. అలా ఏంటిది ఇంతగానం పెట్టిండు. కొబ్బరి నూనె చెప్పలేము, పెరుగుతుందో ఊడిపోతుందో. మేము జున్ను అనుకుని వచ్చినాం. ఇంకా మేము ముందుగా చిలుకూరు వెళ్తామంటే రేపు వెళ్తాం అనంగా ఇవాళ ఏం మాట్లాడుకున్నా అంటే అక్కడ మామిడికాయలు ఉంటాయి, చింతకాయలు ఉంటాయి, జాంకాయలు ఉంటాయి, మంచిగా తినొచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే కాయ అమ్ముతారంట. కాయ 200 ఏమో చెప్పారు. ఇంకా మాకు బస్ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అది కూడా తినలేదనమాట. ఇంకా అది కూడా పోస్ట్ బండ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఏమంటే ఫుల్ కాయ అమ్ముతారంట. మేము పీస్ తీసుకుందామేమో అనుకున్నాము. ఇంకా కాయ వచ్చేసి 1/2 కిలో వచ్చేసి 60 రూపీస్ అంట. ఒక కాయ 2 కిలోలన్నర ఉందన్నమాట. ఒక కాయ వచ్చి అంత లావుగా ఉందన్నమాట. ఇంకెందుకు అని చెప్పి ఇంకా అందులోకి బస్సు వచ్చినట్టు అనిపిస్తే ఇంకా అందరం మళ్ళీ అటు వెళ్ళిపోయాము. చిన్న ముక్కలు అమ్మరా? ఇట్లా ముక్కల కోసం అమ్మరా? ఇంకా బస్ దొరికింది. చిలుకూరు నుంచి మెహదీపట్నంకి బస్సు ఉంటుంది కదా, ఆ బస్సు ఎక్కేసాం. ఇంకా మెహదీపట్నంలో ఏంటంటే డైరెక్ట్ TCLకి బస్సు ఉంది. మా ఇంటి దగ్గర దిగుతాము. ఇంకా ఆ బస్సు ఎక్కాము. సో మేమేమంటే సికింద్రాబాద్ దిగి కొంచెం వాచ్ అది తీసుకున్నాము. షాపింగ్ ఉండే అనమాట. మేము చూసుకోకుండా అల్ఫా హోటల్ దగ్గరికి వచ్చేసాం. బ్రూస్లీ హోటల్ దగ్గరికి వచ్చామంట. అల్ఫా హోటల్ అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ లాంగ్ నడుచుకుంటూ వెళ్ళాలని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చే ముందు బస్ దిగిన తర్వాత నోమా దగ్గర ఫలూడా అయితే తాగుతున్నాం అనమాట. లాస్ట్ ఇంకా రోజు ఫలూడాతో అయితే ఎండ్ చేసేసాము. సో మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.